నంద్యాల గౌడ సంఘం అధ్యక్షులు ఓబులేసు, గౌరవ అధ్యక్షుడు అడ్వకేట్ శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఘనంగా మేడే వేడుకలు. మేడే సందర్భంగా గౌండా పనివారాల సంఘం సాయిబాబా నగర్ వారి ఆధ్వర్యంలో మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల సందర్భంగా సాయిబాబా నగర్ నుంచి ర్యాలీగా వెళ్లి గాంధీ విగ్రహానికి పూలమాలలు సమర్పించి నివాళులర్పించారు. కష్టపడి సాధించుకున్న కార్మిక హక్కులను ప్రతి ప్రభుత్వం కాపాడాలని, కార్మికుల హక్కుల కోసం తొలి వరకు పోరాడతామని వారు స్పష్టం చేశారు. ర్యాలీ అనంతరం మంత్రి ఫరూక్ ను కలిసి తమ సమస్యలు విన్నవించుకుని సమస్యలు తీర్చాలని విన్నపం చేశారు. ఈ కార్యక్రమంలో గౌండా సంఘం ప్రెసిడెంట్ ఓబులేసు, వర్కింగ్ ప్రెసిడెంట్ మా భాషా సెక్రటరీ కాసిం, వైస్ ప్రెసిడెంట్ నాగరాజు, జాయింట్ సెక్రటరీ నాగేంద్ర, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. స్లోర్ అండి. దారి ముందర దారి ప్రపంచవ్యాప్తంగా కూడా కార్మికుల దినోత్సవం ఇది. కార్మికులు ఇది ఒక పండగ వాతావరణంలో జరుపుకోవాల్సినటువంటి ఈ రోజు. ఎందుకంటే 1886లో అంటే దాదాపు 200 సంవత్సరాలు 150 సంవత్సరాల కిందట అమెరికాలో చికాగో అనే ఒక ఊర్లో మార్కెట్ లో కార్మికులు మాకు 10 గంటలు తగ్గించండి అని చెప్పేసి ఒక ఉద్యమం చేస్తుంటే, పోరాటం చేస్తుంటే అప్పుడు అక్కడ ఉన్నటువంటి అధికారులు ప్రభుత్వాలు కాల్చడం జరిగింది. అప్పుడు దాదాపు కొంతమంది కార్మిక నాయకులు చనిపోవడం జరిగింది. అందుకోసం అని చెప్పేసి ఆ రోజు ప్రభుత్వాలను దిగొచ్చి కార్మికులందరికీ 8 గంటల పనిదినం పెట్టాలని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకోవడంతో అందరికీ కార్మికులకు ఆ రోజు మంచి జరిగిందనే ఉద్దేశంతో మే 1వ తారీఖును మే దినోత్సవంగా, మే కార్మికులందరికీ పండగ దినోత్సవంగా జరుపుకోవాలని చెప్పేసి ప్రపంచవ్యాప్తంగా నిర్ణయించుకోవడం జరిగింది. వర్కర్స్ కు, కార్మికులు, మన గౌండా వర్కర్స్ కూడా కార్మికులే కాబట్టి వీళ్ళు కూడా 8 గంటల పని విధానంలోనే పనిచేయాలి అనే పరిస్థితులు మనం ఉన్నాం. కాబట్టి ఈరోజు మన ఆఫీస్ ముందర మనం మే డే సందర్భంగా మనం జెండా ఆవిష్కరించడం జరిగింది. అయితే ఈ రోజు ప్రభుత్వం కార్మికులకు ఆ రోజు ఎట్లయితే పోరాటం చేసి ఆ రోజు ఎట్లయితే చనిపోయి మే డేను జరుపుకోవడము, 8 గంటల పని విధానం చేశారో, ఈ రోజు ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక చట్టాలు తీసుకొస్తూ కార్మికులకు ఏమాత్రం కూడా ఉపయోగం లేకుండా ఈ రోజు కార్మికులకు వ్యతిరేకమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. మీకు తెలిసిన లేదో, ప్రతి ఒక్కరు వచ్చే ప్రభుత్వాలు కార్మికులకు ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నాం, మంచి కార్యక్రమం చేస్తున్నాం, ప్రసూతి భార్య కాన్పేతంగా డబ్బులు ఇస్తాము, చనిపోతే డబ్బులు ఇస్తాం, కానీ ఎక్కడ కూడా ఫండ్స్ అలాట్మెంట్ లేదు. ఎక్కడ కూడా కార్మికుల లేబర్ ఆఫీస్ అయితే ఉంది, కానీ లేబర్ ఆఫీస్ లో మనకు ఇవి వస్తాయి అవి వస్తాయి చెప్తారు, కానీ ప్రభుత్వం నుంచి ఎలాంటి ఫండ్స్ రావడం లేదు, ప్రభుత్వం నుంచి ఎలాంటి బడ్జెట్ కేటాయించడం లేదు. అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ కూడా కార్మికులకు వ్యతిరేకంగా చట్టాలు తీసుకొస్తుంది, దాన్ని కూడా మనం వ్యతిరేకించాల్సిన పరిస్థితి ఉంది. సిఐటిలు అయితేనేమి, మిగతా ట్రేడ్ యూనియన్లు అయితేనేమి దానికోసం ఫైట్ చేస్తున్నాయి. కాబట్టి వాళ్ళు ఉద్యమాలు చేసినప్పుడు మనం కూడా వర్కర్స్ గా వాళ్ళతో సపోర్ట్ గా వాళ్ళకు మనం తోడ్పడాల్సిన పరిస్థితి ఉంది. ఈ రోజు ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేకమైన చట్టాలు చేస్తున్నాయి, దాన్ని వ్యతిరేకించాల్సినటువంటి విషయాన్ని కూడా మనసులో పెట్టుకొని ఎవరైతే ట్రేడ్ యూనియన్స్ భవిష్యత్తులో కార్యక్రమాలు చేస్తున్న దానికి మీరు కూడా మద్దతు తెలిపాలని తెలియజేస్తూ ఈ రోజు మేడే దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. కార్మికుల దినోత్సవం మే 1వ తారీఖు మన నంద్యాల జిల్లా, నంద్యాల జిల్లాలో మన సాయిబాబా నగర్ లో నుంచి నూనెపల్లి సంబంధించి సాయిబాబా నగర్ లో ఒక ఆఫీసు, యూనియన్ ఆఫీస్ పెట్టాము. ఇది పెట్టి కూడా దగ్గర 25-30 సంవత్సరాలు అవుతుంది. మేము ఈ గౌండా కార్మికుల సంఘం తరపు నుంచి మేము ఈ మేడే జరుపుతున్నాము. ప్రతి దానికి మా గౌండా కార్మికులు కానీ, మా మేస్త్రులు కానీ మా వాళ్ళు సహకరిస్తున్నారు. కాబట్టి మేము ఈ మేడియాలు కానీ కొన్ని సహాయాలు బీదకి ఎన్నో సహకారం చేస్తున్నాము. మేము ఏ గవర్నమెంట్ కు వ్యతిరేకత కాదు, ఏ గవర్నమెంట్ మేము సహాయం అడగము. ఎందుకంటే ఇది ఈ రోజు నుంచి వచ్చినది కాదు. గౌండా కార్మికులు అంటే ఏ పార్టీ
పార్టీకి సంబంధం కాదు, ఏ పార్టీకి మద్దతు ఇచ్చి ఏ పార్టీకి సలాం చేసేది కాదు. ఒక గౌండ సంఘం నంద్యాల ఒక గౌండ సంఘం యూనియన్ ఉందంటే ఇది నంబర్ 1 గా ఈ రోజు మార్కెట్ లో ఉందంటే ఒకసారి మీరు వెనక్కి ముందుగా నా రాజకీయ నాయకులు వెనక్కి తిరిగి ఆలోచించుకోవాలి. ఎవరికి మేము చేసి ఏ మా గౌండ కార్మికులు కానీ మా భవన కార్మికులు కానీ ఎవరే కానీ మీ ఇళ్ల కాడికి వచ్చి మీకు చేతులు దాటి మమ్మల్ని మా సహాయం పొందినారు. మేము కర్ణాటకలో కూడా దగ్గర 9 లక్షలు మేము మా వాళ్ళకి సాయం చేసినాం. కాబట్టి మేము ఈ ఏ పార్టీలకు సంబంధం లేకుండా మా తాపీ వర్కర్స్ యూనియన్ తరఫు నుంచి మేము ఈ రోజు మేడే చేసుకుంటున్నాం. కాబట్టి మా గౌండ కార్మికులు కానీ మా గౌండ యూనియన్ ఈ ప్రెసిడెంట్ కానీ మా గౌండ సంఘస్థులు కానీ మా సెక్రటరీలు కానీ మా వాళ్ళు కానీ మా కార్మికులు కానీ ప్రతి కార్మికుడు దీంట్లో ఆఫీసులో హక్కుదారే. ప్రతి హక్కుదారి కాబట్టి మనకు రోడ్డు మీద పోతూ ఇక్కడ ఆఫీస్ ఉందా లేదని గుర్తింపు లేకుండా మీకు తెలిసి మీరు ఒక నలుగురికి చెప్పుకొని ఆ నలుగురు చెప్పుకొని మన ఆఫీసును ఎంతో దూరం పైకి తీసుకోవాలని చెప్పేసి మిమ్మల్ని అందరూ ఏడుకుంటున్నా. చాలా మంది మాకు ఈ రోజు మాకు ఆఫీసులో కూడా చాలా మందికి కొన్ని సమస్యలు వస్తున్నాయి కానీ కొన్ని నెరవేర్చలేకున్నాము. మాకు ఎటువంటి పరిస్థితుల్లో మాకు ఈ మధ్య కాలంలో పనులు చాలా కరువైపోయినాయి. మాకు ఇక్కడ ఇంజనీర్ల వల్ల బడా బాయిల ఇంజనీర్ల వల్ల మాకు కొన్ని ఎఫెక్ట్ వస్తున్నాయి. గవర్నమెంట్ బజార్ల వల్ల చెప్తుంది. మేము ఈ మేడే రోజు ఎందుకు చెప్తున్నామంటే చాలా మంది ఉపాధి లేక ఊర్లు ఇడిచిపోతున్నారు. ఒరిస్సా నుంచి పశ్చిమ బెంగాల్ నుంచి వచ్చి పనులు చేసుకున్నారు. నంద్యాల వాళ్ళ వర్కులు లేవు. కాబట్టి మేము తక్షణం ఈ గవర్నమెంట్ కానీ ఇంకా కొంచెం పై సెంట్రల్ గవర్నమెంట్ లో కానీ మేము తెలియడం ఏంటంటే ఈ మేడే రోజు మా కార్మికులు కడుపు కొట్టకుండా మీరు ప్రతి ఒక్కటి ఆలోచించి దృష్టి పెట్టుకొని మా కార్మికుల మీద కొంచెం నిఘా వేసి మన భవన కార్మికులు అని చెప్పేసి మన లేబర్ ఆఫీస్ అని చెప్పేసి మొన్న ఒక ప్రకటన చేసినారు. ప్రకటన చేసి మన డెలివరీకి వచ్చేసి 18,000 ఇస్తామన్నారు. దక్షిణ సంవత్సరాలకు వచ్చేసి ఒక 30,000 ఇస్తామన్నారు. మళ్ళా ఇది షాదీఖానకు వచ్చేసి 60,000 అన్నారు. కానీ చాలా తక్కువ. గతంలో మీరు 40,000, 50,000, లక్ష రూపాయలు పెట్టిన వాళ్ళు 60,000 షాదీఖాన కంటే మేమే సందేశిస్తాం కానీ మీ సహాయానికి మేము సహకరించడం లేదు. లేబర్ ఆఫీసులు ఈ విధంగా మాకు ప్రచారం చేస్తున్నారు. గవర్నమెంట్ ఆఫీసు నుంచి చాలా మంది గారికి పోయినారు. కాబట్టి మేము తక్షణం 1,00,000 రూపాయలు పెళ్లికానికి 1,00,000 రూపాయలు భవన కార్మికునికి కార్డు ఉండే వాళ్ళకి 1,00,000 రూపాయలు ఖచ్చితంగా ఇవ్వాలని గవర్నమెంట్ డిమాండ్ చేస్తున్నాము. ప్రతి గౌండ కార్మికునికి లేబర్ కార్డు ఉందంటే దానికి ఏదో ఒక విధంగా వర్తించే మార్గాన్ని మీరు గవర్నమెంట్ తెలియజేసుకోవాలని చెప్పేసి మేము ఎదుర్కొంటున్నాం. మేడే జరుపుకుంటున్న పెద్దలందరూ గౌండ కార్మికులు కానీ మేస్త్రులు కానీ ఓబులేస్ మామ తరపు నుండి ప్రెసిడెంట్ కానీ అందరూ ఏ కార్యక్రమం ముందుండి జరుపుకుంటా గౌండ కార్మికులు అందరూ సక్రమంగా చేసుకుంటా. నేను కోరుకునేది ఏంటంటే బిల్డర్లు వచ్చేసి ఒరిస్సా నుండి, బెంగళూరు నుండి, బీహార్ నుండి లేబర్ను పిలుచుకొచ్చుకుంటారు. మన నంద్యాలలో లేరా ఎవరన్నా ఉన్నారు కదా? మన నంద్యాల వాళ్ళు అందరూ పిలుచుకోండి. అందరూ ఐకమత్యం ఉండండి. ఒరిస్సా నుండి, బీహార్ నుండి అందరూ వచ్చి లేబర్ వచ్చి మన కాడ చేయాలన్నా వాళ్ళు వచ్చి మన కింద బతుకుతున్నారు. మనం పోయి మళ్ళీ వాళ్ళ కింద మనం పనులు ఆడుకుంటున్నాము. అదొకటి కొంచెం పెద్దలు బాగా చూసుకుంటే అందరికి మంచిది. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.